ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మనకు తెలిసిన వాళ్ళలో చాలామంది మెంటల్గా సఫర్ అవుతుంటారు. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి అద్భుతమైన ఒక టెంపుల్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని కొల్లం ప్రాంతానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం. స్థానికంగా దీనిని కీచ్కావ్ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ప్రధానంగా భద్రకాళి అమ్మవారిని ఆరాధించబడతారు. ఆమెను దుష్ట శక్తులను తొలగించే శక్తిగా భావిస్తారు. ఈ ఆలయం మానసిక ఆందోళనలు, భయాలు, అశాంతి మరియు దోషాలు తొలగిస్తుందని నమ్మకం. కొంతమంది మానసిక సమస్యలు ఉన్నవారిని కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రత్యేక మంత్రోచ్చరణలు, భద్రకాళి హోమాలు చేస్తారు. గురుతి పూజ ప్రత్యేకంగా ప్రసిద్ధి. ఇది దుష్టశక్తులు తొలగించడానికి చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన పూజలు: గురుతి పూజ, భగవతి సేవ. ప్రత్యేకంగా విశ్వాసం ఏంటంటే రాత్రి వేళల్లో చేసే పూజలు చాలా శక్తివంతంగా ఉంటాయని భావిస్తారు. మానసిక అశాంతి ఉన్నవారు 7 లేదా 14 రోజులు నిరంతరం దర్శనం చేస్తే ఉపశమనం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇప్పుడు మనం తెలుసుకున్న ఆలయం ఉపదేవాలయం. ఇందులోనే ప్రధాన దేవాలయం కూడా ఉంది. దాన్నే చొట్టనిక్కర భగవతి టెంపుల్. ఈ ప్రసిద్ధ ఆలయం ఎర్నాకులం జిల్లాలో ఉంది. ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠంలో ఒకటి. ఇక్కడ అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా భక్తులు పూజిస్తారు. ఉదయం అమ్మను సరస్వతి రూపంలో, మధ్యాహ్నం లక్ష్మీ రూపంలో, సాయంత్రం దుర్గా రూపంలో దర్శించుకుంటారు. చొట్టనిక్కర ఆలయం ప్రత్యేకంగా మానసిక వ్యాధులు, భయాలు, ఆత్మబాధలు తగ్గించడానికి ప్రసిద్ధి. బాధితులను ఆలయ ప్రాంగణంలో తీసుకొచ్చి గురుతి పూజ చేయిస్తారు. ఆలయంలోని కీచ్కావ్ ఉపదేవాలయంలో ప్రత్యేక రాత్రి పూజ ఉంటుంది. కొంతమంది భక్తులు మానసిక సమస్యల నుంచి విముక్తి పొందినట్లు అనుభవాలు చెబుతున్నారు. ఈ ఆలయాలు ఆధ్యాత్మిక శాంతి మరియు విశ్వాసానికి కేంద్రాలు. కానీ మానసిక ఆరోగ్య సమస్యలుంటే తప్పకుండా మనం వైద్యులను సంప్రదిస్తూ ఇలాంటి దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.